నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. ఈరోజు మన స్టూడియోలో స్పెషల్ గెస్ట్ ఉన్నారు డాక్టర్ అబ్దుల్ రహీం సాబ్. ఈయన పర్గికి చెందిన డాక్టర్, నెఫ్రాలజిస్ట్. దాదాపుగా 49 ఏళ్ల క్రితం తను సౌదీ వెళ్ళారు. ఆయన చాలా అద్భుతమైన డాక్టర్. ఎంత టాలెంట్ అంటే అక్కడ కింగ్ ప్యానెల్లో ఉన్న డాక్టర్లలో తను కూడా ఒకరుగా పనిచేశారు. ఆయన పనితనాన్ని, ఆయన మెడిసిన్లో ఆయన ఉపయోగించే టాలెంట్ని వినియోగించుకొని అక్కడ ఆ ప్రభుత్వం వాళ్ళ పౌరసత్వం, సౌదీ పౌరసత్వాన్ని ఇచ్చి ఆయన్ని ఘనంగా సత్కరించింది. ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన ఏం చేశారంటే తెలుగు భాష మీద ఉన్న అపూర్వమైన గౌరవంతో పాటు ఆయన తెలుగు భాషకి సేవ చేయాలి తను సౌదీలో ఉన్నప్పటికీ అన్నట్టు ఆయన ఏంటంటే దాదాపుగా 12 ఏళ్ల కృషి చేసి అరబిక్ టు తెలుగు, అంటే తెలుగు లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు అరబీ లాంగ్వేజ్ మాట్లాడటం ఎలా, చాలా ఈజీగా అరబీ లాంగ్వేజ్ మాట్లాడేలా 12 ఏళ్ల కష్టంతో ఒక డిక్షనరీ రాశారు అతను. దాన్ని త్వరలోనే విడుదల చేయబోతున్న నేపథ్యంలో మనకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అంటే దాదాపుగా మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి 20 లక్షల మంది గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు. వాళ్ళకి భాష రాక చాలా ఇబ్బందులు పడుతుంటారు. అంటే భాష మీద కనుక గ్రిప్ వచ్చినట్లయితే అక్కడ మంచి జీతాలు కూడా వస్తాయి, చాలా సమస్యల నుంచి కూడా పరిష్కారం లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ డిక్షనరీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన చెప్తున్నారు. ఆయనతో చిట్చాట్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. మీరు చాలా పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నారు అరబీ లాంగ్వేజ్ నుంచి తెలుగు రావడానికి. అసలు ఎందుకు అనిపించిందండి మీకు ఇలాంటి డిక్షనరీ ఒకటి కావాలి అని? ఇంతమంది తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, 12 కోట్లు, 12 కోట్లు టోటల్ పాపులేషన్. అందులో ఎవరు కూడా ఇంతవరకు ధైర్యం చేయలేదు అరబీ లాంగ్వేజ్కు తెలుగులో డిక్షనరీ రాయాలంటే, ఫుల్ లాంగ్వేజ్ డిక్షనరీ. అదే తెలుసుకొని నాకు భయం అనిపించింది. ఇంత పెద్ద కార్యం, నేను డాక్టర్ను, నెఫ్రాలజిస్ట్ను, పనిచేస్తున్నాను నెఫ్రాలజిస్ట్గా, నా డ్యూటీ సరిగ్గా నిర్వహిస్తుంటాను, అది చేసుకుంటా అనేది చేయగలనా లేదా అని. అయితే మొదలు కూర్చొని దాదాపు నేను 3-4 గంటలో సగం పేజ్ మాత్రమే రాసేవాడిని. దీ పని కొరకు నేను ఏం చేశానంటే అరబీ టు అరబీ, లిసానుల్ అరబీ అని ఒక డిక్షనరీ ఉంది, అది తీసుకున్నాను. తర్వాత ఇంకోటి లేన్ లెక్సికన్ అని అరబీ టు ఇంగ్లీష్ ఉంది, అది 10 వాల్యూమ్లో ఉంది, అది తీసుకున్నాను. తర్వాత ఎందుకంటే డైరెక్ట్లీ అరబీ నుంచి తెలుగులో లేవు కాబట్టి నేను వీటి సహాయం తీసుకోవాల్సి వచ్చింది. అదే కాకుండా మన తెలుగు లోపల తెలుగు ఇంగ్లీష్ తెలుగు ఉన్న డిక్షనరీలు తెలుగు అకాడమీ వాళ్ళవి కూడా ప్రూవ్ చేసుకున్నాను. అదే కాకుండా పి సత్యనారాయణ వాళ్ళది కూడా అరబీ తెలుగు ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ, ఇవన్నీ జమ చేసుకొని ప్రతి అరబీ వర్డ్కు దానికి సంబంధించిన ఇంగ్లీష్ వర్డ్ని దాన్ని చూసి లేక దానికి మంచి తెలుగు వర్డ్ ఏది వస్తుందో, ఎందుకంటే ఇంతవరకు నాకు అరబీ బాగా లాంగ్వేజ్ పవర్ వచ్చింది. ఎందుకంటే నేను అక్కడ అబ్దుల్లా అబ్బాస్ నద్వీ అనే ఉమ్ముల్ ఖురా యూనివర్సిటీ ప్రొఫెసర్ దగ్గర అరబీ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. ఆయన పెద్ద ప్రొఫెసర్, పిహెచ్డి, ఆయన దగ్గర నేర్చుకొని తర్వాత నేను మొదలుపెట్టాను అరబీ టు తెలుగు డిక్షనరీ రాయాలని. ఒక్కొక్క అక్షరానికి దినానికి స్లోలీ రాయడం మొదలుపెట్టాను. సార్ ఒక విషయం చెప్పండి, అరబీ భాష మీద పట్టు రావాలంటే ఎన్ని పదాల వొకాబులరీ తెలిసి ఉండాలి? పట్టు రావాలంటే అరబీలో అట్లీస్ట్ 300-400 పదాల మినిమం మనకు తెలిస్తే దాని మీద మనం మాట్లాడుకోవచ్చు, లేకపోతే దాంట్లో ఏదైనా రాయచ్చు కూడా. అయితే మీరు మీ డిక్షనరీలో ఎన్ని పదాలు పెట్టారు? నా డిక్షనరీ దాదాపు అరబీ లాంగ్వేజ్ ఎట్లుందంటే, అరబీ లాంగ్వేజ్లో ముఖ్యంగా 3 అక్షరాలు ఒక పదం ఉంటుంది, 3 అక్షరాలతోటి ఒక పదం వస్తుంది. కానీ దాని ముందు మధ్యన లేకుండా తర్వాత వేరే పదాలు చేర్చడం వల్ల మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 ఉన్నాయి కదా, 8 రకాల పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దాంట్లో వచ్చేస్తాయి. అయితే ఎన్ని పదాలను చెప్పడం కష్టం, ఎందుకంటే ఒక్క అరబీ పదం నుంచి దాదాపు 20 అరబీ పదాలు వస్తాయి. అన్నిటి అంతే, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, స్త్రీలింగం, పురుషలింగం, లేకుంటే యాక్టివ్ వాయిస్, ప్యాక్టివ్ వాయిస్, ఇవన్నీ దాంట్లో అక్షరాలు మార్పడం వల్లనే వచ్చేస్తాయి. కాబట్టి టోటల్ చెప్పడం కష్టం, కానీ దాదాపు 1000 కంటే ఎక్కువ ఉంటాయి అక్షరాలు అందులో, పదాలు అందులో నేను రాసిన డిక్షనరీ లోపల. అరబీ ఇదే ఒకటే లాంగ్వేజ్ ఎంత స్వీట్ ఉందంటే ఒక పదం నుంచి ఎన్నో పదాలు వచ్చేస్తుంటాయి. దాంది కూడా ఈ నా డిక్షనరీలో బిగినింగ్లో చార్ట్ ఇచ్చాను నేను, ఎట్లా పదం నుంచి వేరే పదం మారుతుందో, అది కూడా దీంట్లో ఇచ్చాను. ఇంకా ప్రత్యేకత ఏమైనా ప్రతి మూల పదానికి బిగినింగ్లో హెడ్డింగ్లో రాసి దాని కింద దాని నుంచి ఉత్పత్తి అయ్యే పదాలు
1 నుంచి 10 వరకు 10 రకాలు ముఖ్యం ఉన్నాయి. ఆ 10 రకాల పదాలకు వాళ్ళకి నంబర్ ఇచ్చి రోమన్ నంబర్ ఇచ్చి దాన్ని రాశాను. ఎందుకంటే వాళ్ళకి తెలుసుకోవాలి ఇది 10వ రకంది ఇదని. దానికి సరైన తెలుగు మీనింగ్ దాంట్లో ఇచ్చాను. ఓకే, మనం కనుక చూసుకున్నట్లయితే సార్ ఈ 10 ఏళ్లలో మోడీ ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత గల్ఫ్ దేశాలతో మంచి రిలేషన్స్ డెవలప్ అయినాయి. చాలా మంది వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అరబీ భాషకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. అందులో మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మీ డిక్షనరీ ఎలా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే తెలుగు డిక్షనరీ నేను చూశాను, ఇక్కడ నుంచి మన చాలామంది మంచి క్వాలిఫై అయిన డాక్టర్స్, ఇంజనీర్స్ గల్ఫ్ కంట్రీస్కి పోతుంటారు. కానీ వాళ్ళకు అక్కడ లాంగ్వేజ్ రాకపోవడం వల్ల చాలా వాళ్ళకు కష్టం కలుగుతుంది అన్నమాట. అందుకొరకే వాళ్ళకు మంచి జాబ్లు దొరకవు వాళ్ళ క్వాలిఫికేషన్ ప్రకారం. ఓకే, అది కూడా నా దీంట్లో ఉంది. ఇంకోటి ఏమంటే 44 కంట్రీల మాతృభాష అరబీ. ఓకే, అదే కాకుండా యుఎన్ఓ లాంగ్వేజ్లు 6 లాంగ్వేజ్లు ఉన్నాయి, ఏవైతే అఫీషియల్లీ మనం డైరెక్ట్గా మాట్లాడవచ్చు. వాటిలో ఒక లాంగ్వేజ్ అరబీ కూడా ఉందన్నమాట. ఇంగ్లీషు, రష్యన్, చైనీస్, తర్వాత ఫ్రెంచ్, తర్వాత అస్బానీ అండ్ అరబిక్. ఈ 6 లాంగ్వేజ్లో అరబీ కూడా ముఖ్య లాంగ్వేజ్ అనమాట. అయితే ఇంత పెద్ద ముఖ్యమైన లాంగ్వేజ్కు మన తెలుగు వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు కదా అని అనుకొని నేను డిక్షనరీ రాయడం మొదలుపెట్టాను. ఎన్ని 44 దేశాలు అన్నారు? 44 దేశాల్లో అరబీ అఫీషియల్ లాంగ్వేజ్ అన్ని చోట్ల మన వాళ్ళు తెలుగు వాళ్ళు పనిచేస్తున్నారు. కాకపోతే అన్స్కిల్డ్ ఉన్నారు. ఈ కొంత స్కిల్ యాడ్ చేయాలని నేను నా ఉద్దేశంతో నేను ఈ డిక్షనరీ రాశాను. ఓకే, అంటే ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నారు మీరు? ఇంకోటి విషయం ఏంటంటే దాదాపు ప్రతి సైన్స్ ఫీల్డ్లో మొట్టమొదట రీసెర్చ్ స్టార్ట్ చేసిన వాళ్ళు అరబీ నేర్చుకున్న వాళ్ళు అరబ్బులు అన్నమాట. ఓకే, దాదాపు 50 ఆస్ట్రానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, అల్జబ్రా అది అరబీ లవ్జ్, అరబీ పదం అన్నమాట. జామెట్రీ, అదే కాకుండా మెడిసిన్, సర్జరీ, ఇవన్నిట్లో కూడా వాళ్ళు అరబీలో పెద్ద పుస్తకాలు రాసిండ్రు. మన వాళ్ళు వాటిని చదవలేరు కాబట్టి వాటిని అర్థం చేసుకోలేరు. అంటే ఒరిజినల్ టెక్స్ట్ అరబీలోనే ఉంది. దాన్ని వాళ్ళు యూరోపియన్స్ అంతా అరబీ నేర్చుకొని దాన్ని ముందరికి నడిపినారు. మన వాళ్ళకి తెలియకుండా అంత రీసెర్చ్లో కూడా ముందుకు రాలేదు. అది వాళ్ళకు కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అన్నమాట. ఓకే, అంటే ఈ ప్రయోగంలో మీరు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఇబ్బంది ఇదేమిటంటే ఇంతకుముందు ఎవరు చేయలేదు కాబట్టి నేనే డిసైడ్ చేయాలి ఈ పదానికి సరైన తెలుపుదం ఏమిటి. ఓకే, తర్వాత ఇంకోటి ఏమిటంటే ఇంతవరకు ఎవరు చేయలేదు కాబట్టి నేను అరబీ నుంచి కొన్నిసార్లు ఇంగ్లీష్ పదాల హెల్ప్ కూడా తీసుకొని దీనికి సరైన పదం ఏమిటి, తర్వాత ఎన్ని పర్యాయ పదాలు వస్తాయి. ఓకే, ఎందుకంటే ప్రతి పదానికి భాషలో కూడా మనం మాట్లాడుతుంటే ఒక్కటే పదం కానీ వేరే వేరే చోట్లలో వేరే వేరే మీనింగ్లో అర్థం చేసుకుంటాం మనం. అవును, అది ప్రతి లాంగ్వేజ్ ఉంది, కానీ అరబీలో చాలా ఎక్కువ ఉంది. ఒకటే పదం వేరే వేరే మీనింగ్లో అర్థమవుతుంది. కాబట్టి నేను నా డిక్షనరీలో ఆ వేరే వేరే చోట్లలో ఎట్లా వేరే వేరే మీనింగ్ వస్తాయో అదంతా కూడా రాశాను అనమాట. అని ఒక పదానికి ఎన్ని వీలైనన్ని తెలుగు పర్యాయ పదాలు, తర్వాత వేరే వేరే అర్థం వచ్చే పదాలు అవన్నీ కూడా నా డిక్షనరీలో నేను రాశాను. ఓకే, అంటే ఇది తయారు చేయడానికి మీరు సమయం కేటాయించారు, ఇది ఖర్చుతో కూడుకుంది. ప్రింటింగ్ చేయడానికి ఎవరైనా హెల్ప్ చేశారా మీకు? నేను ఇంతవరకు ఎవరిని అడగలేదు. ఎవరైనా ముందుకు వస్తే నేను చేస్తాను, లేకుంటే నేనే ప్రయత్నం చేస్తాను ప్రింట్ చేయించడానికి. ఓకే, నాది శాంతి కిరణాలు అనేది నాది ఒక పబ్లిషర్స్ ఉంది. ఓకే, దాని నుంచి దీన్ని ప్రింట్ చేస్తాను, లేకుంటే ఇంకెవరైనా ముందరికి వస్తే వాళ్ళు కూడా. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి కదా, గూగుల్ వేరే ఉన్నాయి. వాటి అన్నిటిలో కూడా నువ్వు అరబీ పదానికి తెలుగు పదం చెప్పమంటే వాళ్ళు చెప్పలేరు. ఓకే, ఎందుకంటే ఇంతవరకు ఎవరు రాయలేదు. అవును, కాబట్టి గూగుల్లో కూడా లేదు, ఉర్దూలోనే లేదు, గూగుల్లో కూడా లేదు. కమర్షియల్ కూడా ఇది కదా మీకు, ఇది కమర్షియల్ కూడా పనికి రావచ్చు అన్నమాట. ఓకే, పెట్టే ఉద్దేశం ఉందా గూగుల్లో కూడా? దీని తర్వాత నేను పెట్టవచ్చు గూగుల్లో. దేనికంటే ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ చాలామంది ఈ గల్ఫ్ దేశాల్లో వెళ్ళి తెలియక మెయిన్ భాష సమస్యతోనే అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇది పెద్ద టార్చ్ లైట్గా పనికొస్తుంది. కాబట్టి ఈ 2 రాష్ట్రాల ప్రభుత్వాలతో ఏమన్నా మాట్లాడే అవకాశం ఉందా? ట్రై చేస్తున్నారా ఇక్కడ సీఎంతో? నేను మొదలు ఇంతవరకు అయితే దీన్ని కంప్లీట్ చేసే ఉద్దేశంతో అదే దాంట్లో బిజీ ఉన్నాను. ఇంతవరకు ఎవరితో మాట్లాడలేదు. ఇక్కడ కూడా మాట్లాడదలుచుకున్నాను మన సీఎం గారితో, వాళ్ళతో కలిసి వాళ్ళకి చూపించి మాట్లాడదలుచుకున్నాను దీన్ని. తర్వాత అక్కడ కూడా సౌదీ అరేబియాలో కూడా మాట్లాడదలుచుకున్నాను. ఓకే, వాళ్ళు ఏం చేస్తారు
అది భగవంతుని మీద ఉంది. ముఖ్యమంత్రి దగ్గర ఏమైనా టైం తీసుకున్నారా? నేను ట్రై చేస్తున్నాను ఆయనతోటి కలవడానికి. మీది కూడా అక్కడే కదా, మీ ప్రాంతం? మా ప్రాంతం నుంచి ఉన్నారు వాళ్ళు. నేను పరిగి నుంచి, దిర్సంపల్లి విలేజ్, దోమా మండల్, వికారాబాద్ డిస్ట్రిక్ట్. అది కొడంగల్ మా నుంచి దగ్గర ఉంది, చాలా దగ్గర ఉంది. అవును. ఇంతకుముందు వాడు అంతా కలవలేదు నేను, కానీ వేరే మా ఎమ్మెల్యే వగరా వాళ్ళు ఆయనతో మంచి పరిచయం ఉన్నారు. నేను చాలా, ఎందుకంటే ఇంతవరకు అసెంబ్లీ నడుస్తుండే కదా, వాళ్ళు బిజీ ఉన్నారు, కలవలేదు. కొద్ది రోజుల్లో ఒకవేళ వీలైతే నేను వారి ద్వారా దీన్ని విడుదల చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాను. అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి ఇప్పుడు ఇక్కడ పరిగి లాంటి తెలంగాణలో మారుమూల గ్రామంలో పుట్టి డాక్టర్గా ఎదిగి అక్కడ సౌదీ రాజుల్ని ఆకట్టుకుని అక్కడ పౌరసత్వం పొంది భాషను మర్చిపోకుండా తెలుగువారి సేవ చేస్తున్నారు కదా మీరు? ఎందుకు చేశానంటే, నేను ఎప్పుడైతే ప్రైమరీ స్కూల్కి వచ్చానో తెలుగు మీడియం చదివాను. 10th వరకు, ఇంటర్ వరకు తెలుగు మీడియం చదివాను. దాని తర్వాత నేను చూశాను, ప్రతి వాళ్ళు తమ భాష కొరకు ప్రయత్నం చేస్తారు, కానీ మన లోపల చాలామంది అంత లేరు భాషని ఇంప్రూవ్ చేయడానికి, లేకుంటే ట్రాన్స్లేషన్స్ స్పెషల్లీ. ఎందుకంటే ఈవెన్ అరబీ టు ఉర్దూ డిక్షనరీలు కూడా అంత మంచివి లేవు. వాళ్ళు ఎందుకంటే కొన్ని అరబీ పదాలు ఉర్దూలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు అర్థం చేసుకొని దాని తర్వాత ఉర్దూ తెలుగు డిక్షనరీ కూడా అంత స్టాండర్డ్ డిక్షనరీ లేవు. అది చూసి నేను అనుకున్నా, యూరోపియన్స్ ఫస్ట్ తెలుగు డిక్షనరీ ఇంగ్లీష్ తెలుగు రాసిన వాడు ఇంగ్లీష్ మ్యాన్. ఇదంతా చూసి నేను అనుకున్నా, మనకు తెలుగు వస్తుంది, మన భాషలో మనం ఎందుకు రాయకూడదు? అదే ఉద్దేశంతో నేను అరబీ టు, ఎందుకంటే ఇంగ్లీష్ తెలుగు ఆల్రెడీ ఉన్నాయి, ఏం లాభం లేదని నేను అరబీ లేదు కాబట్టి ప్రపంచంలో ఇంతవరకు నేను అరబీ తెలుగు డిక్షనరీ రాయాలని పూనుకున్నాను. అంటే మీరు సూపర్ స్పెషాలిటీ ఒక డాక్టర్గా ఉండి చాలా బిజీగా ఉంటారు, టైం ఎలా దొరికింది, ఎలా టైం క్రియేట్ చేసుకునేవాళ్ళు? నేను ఎందుకంటే మీరు బాగా చెప్పిండ్రు, నేను సౌదీ అరేబియా పోయిన తర్వాత అక్కడ డయాలిసిస్ లేదు. ఆ సమయంలో ఇండియాలో ఓన్లీ జస్లోక్లో ఉండేది డయాలిసిస్. అటువంటి సమయంలో అక్కడ వాళ్ళు డయాలిసిస్ మెషిన్ తెచ్చారు మక్కా లోపల. పిల్గ్రిమ్స్ వాళ్ళు వస్తుంటారు, వాళ్ళకి డయాలిసిస్ కావాలని. అందుకొరకు వాళ్ళు నాకు ట్రైనింగ్ కొరకు కొన్ని దినాలు నాకు వియన్నా పంపించారు. వియన్నాలో పోయి ట్రైనింగ్ చేసుకొని వచ్చి నేనేం చేశాను, డయాలిసిస్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత మొదటి రోజుల్లో నాకు ఎవ్రీ ఆల్టర్నేట్ డే కాల్ డ్యూటీలు ఉండేవాడిని 24 hours. రాత్రికి 2-3 సార్లు పోయి హాస్పిటల్లో పేషెంట్ చూసేవాడిని. అది చూసుకుంటా కూడా నేను ఎప్పుడైతే నాకు టైం దొరుకుతుందో ఫ్రెండ్స్ నుంచి అక్కడిక్కడ కాలక్షేపం చేసే బదులు ఇదే లిటరీ వర్క్లోనే నా కాలక్షేపం చేశాను. అంటే ఇది ఒక గ్రేట్ రికార్డ్గా కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తం సౌదీ దేశంలో ఫస్ట్ టైం డయాలిసిస్ అనే ప్రక్రియ స్టార్ట్ చేసింది మన పరిగే డాక్టర్ గారు. పరిగే డాక్టర్ గారు అంటే అది మన తెలుగు వాళ్ళ గొప్పతనంగా, గౌరవంగా కూడా మనం చెప్పుకోవచ్చు. దానికోసం వాళ్ళు వియన్నాలో ట్రైనింగ్ తీసుకొచ్చి ఇక్కడ మీరు సౌదీలో ఆ తర్వాత చాలా మందిని మీరు తయారు చేశారు? చాలా మంది తయారు చేసిన తర్వాత ఇప్పుడు మక్కా లోపల నేను స్టార్ట్ చేసినప్పుడు 2 machines స్టార్ట్ చేసిన డయాలిసిస్. ఇప్పుడు మక్కాలో 2000 machines ఉండొచ్చు, 10,000 పేషెంట్స్ ఉండొచ్చు. అలా మీకు అక్కడ సౌదీ పౌరసత్వం దొరికింది? పౌరసత్వం అది ఇదే కావచ్చు, లేకుంటే నా బిహేవియర్ పేషెంట్ తోటి చాలా మంచిగా ఉంటే నా దగ్గర, అంటే ఆ దేశ అవసరాల కోసం ఆ దేశం మిమ్మల్ని వదులుకోలేక అక్కడ పెట్టుకుని అక్కడ ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళు అన్నారు, మీరు ఎందుకు ఇక్కడ ఉండరు అంటే, నేను అన్న మీరు ఒకవేళ ప్రయత్నం చేస్తారు, నాకేం ప్రాబ్లం లేదంటే వాళ్ళు తెచ్చి ఇచ్చిండ్రు నాకు. లేకుంటే చాలా మంది ప్రయత్నం చేస్తారు సౌదీ నేషనల్, అది అంత ఈజీ కాదు. ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే సార్, ఎంతమంది డాక్టర్లు అయ్యారు? నాకు ఒక కొడుకున్నాడు, 3 బిడ్డలు ఉన్నారు. నా భార్య కూడా డాక్టరే ఉండే, కానీ అక్కడ పోయిన తర్వాత పని చేయలేదు. తర్వాత నా కొడుకు, నా బిడ్డలందరూ డాక్టర్లు, వాళ్ళ భార్యలు, భర్తలు కూడా అందరూ డాక్టర్లే. అంటే దీనికోసం అక్కడ ప్రభుత్వమే సహాయం చేసిందా? మీరు లేదు, నాకు నేషనాలిటీ దొరికిన తర్వాత నా పిల్లలందరికీ కూడా నేషనాలిటీ ఇచ్చారు వాళ్ళు. కాబట్టి నా పిల్లలందరూ అక్కడనే చదివారు సౌదీ అరేబియాలో. జిద్దా లోపల మక్కా ఉమ్ముల్ ఖురా యూనివర్సిటీ, జిద్దా కింగ్ అబ్దుల్ యూనివర్సిటీ చదివారు అందరూ. ఎందుకంటే వాళ్ళు అంటే సౌదీ ప్రభుత్వమే మొత్తం భరిస్తుందా ఖర్చులన్నీ? అక్కడ ఏమిటంటే నా పిల్లల కొరకు వాళ్ళు మెరిట్ తోటి సీట్ తీసుకున్నారు. వాళ్ళు ఇట్లా రికమెండేషన్ సీట్ తీసుకోలేదు, మెరిట్ నుంచి వాళ్లకు కింగ్ అబ్దుల్ యూనివర్సిటీ, ఉమ్ముల్ ఖురా యూనివర్సిటీలో మెరిట్ మీద వాళ్ళందరికీ అడ్మిషన్ దొరికింది. అంతేకాకుండా నా గ్రాండ్ చిల్డ్రన్, నా బిడ్డ, కొడుకు, బిడ్డ వాళ్ళకు కూడా మెరిట్ మీద సీట్ దొరికింది మెడికల్ కాలేజీలో ఉమ్ముల్ ఖురాలో. తర్వాత నా గ్రాండ్ డాటర్, నా కొడుకు, బిడ్డ కూడా, ఆమె కూడా మెడికల్ కాలేజీలో సీట్ దొరికింది అక్కడనే. చూసాం కదా మనం పరిగికి సంబంధించిన మన డాక్టర్ రహీం సాబ్ గారు.
అక్కడ సౌదీలో నేషనాలిటీ తీసుకుని అక్కడ ఉన్నప్పటికీ తెలుగు భాష మీద ఉన్న ప్రేమతో ఆయన గతంలో తెలుగులో ఖురాన్ని డైరెక్ట్ అరబీ లాంగ్వేజ్ నుంచి తెలుగులోకి ట్రాన్స్ఫర్ చేశారు. అప్పటి సీఎం రోసయ్య గారు కూడా ఆ పుస్తకాన్ని ఇనాగ్రేషన్ చేసినట్టు డాక్టర్ గారు చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఒక అరబీ భాష నుంచి తెలుగు భాషలోకి ఒక డిక్షనరీ, అంటే ఇది తీసుకురావడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపుగా 44 దేశాల్లో అరబీ లాంగ్వేజ్ అఫీషియల్ లాంగ్వేజ్, అక్కడ ఆ 44 దేశాల్లో మన తెలుగు వారు 2 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు దాదాపుగా 20 లక్షల మంది అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. మనం వార్తల్లో పేపర్లలో చూస్తూ ఉంటాం చాలాసార్లు అక్కడ చాలామంది ఇబ్బంది పడుతున్నారని, మోసపోయారని. దానికి మెయిన్ కారణం ఏంటంటే లాంగ్వేజ్ రాక, అంటే ఆ లాంగ్వేజ్ మీద పట్టు రావాలి, అలాంటి మోసాలు రాదు అన్న మంచి ఉద్దేశంతోనే డాక్టర్ గారు అక్కడ ఉన్న ఆయన మంచి వెల్గా ఎస్టాబ్లిష్ అయినా ఆయన మర్చిపోకుండా తెలుగు వాళ్ళకు ఏదో సహాయం చేయాలన్న పెద్ద ఉద్దేశంతోనే ఈ డిక్షనరీని తీసుకురావడం జరిగిందని ఆయన చెప్తున్నారు. ఎందుకంటే నేను ఇంతకుముందు ఖురాన్ను తెలుగులోకి అనువదించాను. ఓకే. అది ఎందుకంటే నేను ఎప్పుడైతే ఖురాన్ను తెలుగులోకి అనువదించానో ఆ కాలం లోపల ఎవరైతే ఖురాన్ను అనువదిస్తున్నారో వాళ్ళు ఉర్దూ నుంచి తెలుగుకి అనువదించారు. అచ్చా. నాకేమనిపించిందంటే ఒక భాష నుంచి ఇంకో భాష, దాని నుంచి మూడో భాషకు అనువాదం చేసినప్పుడు ఓకే అది అంత దాంట్లో ఒరిజినాలిటీ రాదు. ఓకే. నేనేమనుకున్నానంటే దాని కొరకు నేను ప్రతి అరబీ పదానికి ఒక ఇంగ్లీష్ పదము, దాని తెలుగు పదం రాసి దాని తర్వాత దాని ఆయత్ పూర్తి చేసి కంప్లీట్ చేసి అది కూడా 12 సంవత్సరాలు పూర్తి చేసి దాన్ని 4 మంచి ఆలింలు ఎవరైతే తెలుగు తెలుస్తుందో, ఎవరికైతే అరబీ వస్తుందో వాళ్ళతోటి నేను అది కరెక్షన్ చేయించిన తర్వాత కింగ్ ఫహద్ ఖురాన్ ప్రింటింగ్ కాంప్లెక్స్ మదీనా మునవ్వర వారు సంతోషపడి నా ఖురాన్ను వాళ్ళ దగ్గర పెట్టుకొని అది వేరే ఆలింలకు ఇచ్చి చూసి అది సరిగ్గా ఉందని ప్రింట్ చేసినారు. 2 హరంలో మక్కా మదీనా హరంలో కూడా నా తెలుగు ఖురాన్ ట్రాన్స్లేషన్ ఉంది. తర్వాత ఇక్కడ నేను ఇండియా లోపల హైదరాబాద్ నుంచి ఇంతవరకు ప్రతిసారి 5,000 లేక 10,000 కాపీలు ఇంతవరకు 27 టైమ్స్ ప్రింట్ చేశాను, అందరికీ పంచుతున్నాను. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే నా ఖురాన్ ఒకటే ట్రాన్స్లేటెడ్ ఖురాన్ ఉంది, ఇతర ఏ భాషలలో కూడా. ఎందుకంటే ఎక్కడైతే అల్లా మరియు అల్లా యొక్క పేరు ఆయన అంటే వస్తుందో అది కొందరు అరబీలో దాన్ని రెడ్ ఇంక్లో రాస్తారు. అయితే నేను తెలుగులో కూడా ఎంత మంచి ట్రాన్స్లేషన్ చేశానంటే వర్డ్ టు వర్డ్, ఫ్రేజ్ టు ఫ్రేజ్, ఆయత్ టు ఆయత్. అంటే ఇప్పుడు మనం ఈ డిక్షనరీ అట్లా చేసినందుకు అది కూడా ఒక యూనిక్ ట్రాన్స్లేషన్ ఉందన్నమాట. ఆ తర్వాత నాకు ఏమనిపించిందంటే నా ట్రాన్స్లేషన్లో నాకు చాలా కష్టం అనిపించింది. ఓకే. అందుకొరకంటే నేను అనుకున్నాను